అందరికీ నమస్కారం. 7th క్లాస్ ఇంటీజర్స్ చాప్టర్లో ఇవాళ మనం ఒక మంచి టాపిక్ని డిస్కస్ చేసుకుందామా? మల్టిప్లికేషన్స్ ఆఫ్ ఇంటీజర్స్. ఎడిషన్ సబ్ట్రాక్షన్ గురించి మనం ఇంతకుముందు వీడియోలో చేసుకున్నాం. ఈరోజు మనం ఇంటీజర్స్ యొక్క మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఇవాళ ఇది నేర్చుకుందాం. ఈరోజు వీడియోలో ఈ కాన్సెప్ట్తో పాటు మీకు మంచి లాజిక్ క్వశ్చన్స్ ఇస్తా, చిన్న లాజిక్ క్వశ్చన్స్ ఇస్తా. మీరు ఖచ్చితంగా మీరే జెన్యూన్గా ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా మీరు ఇవాళ విన్న కాన్సెప్ట్తో, విన్న నాలెడ్జ్తో ఆ చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసి మీకు పాసిబుల్ అయితే కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్స్ పోస్ట్ చేయండి. ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయాలి. మీకు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చిన్నపిల్లలు, మీరు పెద్ద అవుతున్న కొద్దీ, పెద్ద క్లాసెస్లో వెళ్తున్న కొద్దీ ఇవి మీకు తెలీదు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో. ఇప్పుడు మీరు సరిగా నేర్చుకోలేదనుకోండి, దీని తర్వాత టాపిక్స్ అన్నిట్లో ఇది అడ్డుపడుతూనే ఉంటుంది. అవునా? మనం ఇది క్లియర్గా నేర్చుకుంటే ఎక్కడ మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎదురైనా మనం చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా వీటికి ఆన్సర్స్ చేయగలుగుతాం. ఓకే, మీరు రెడీగా ఉన్నారా? నాతో పాటు మంచిగా వినాలి, ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా విని ఊరుకుంటే సినిమా అయిపోతుంది, బయటకు వచ్చాక 4 రోజుల తర్వాత స్టోరీ మర్చిపోతాం. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయటం ఒక్కటే మ్యాథమెటిక్స్ మీద గ్రిప్ రావటానికి ఏకైక మార్గం. గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్లో మంచి ఒక పిల్లగాడు బాగా చేస్తున్నాడు అనుకోండి, బాగా మ్యాథ్స్ చేస్తున్నాడంటే ఆ బాగా చేసేవాడికి కొంచెం వెనకబడ్డవాడికి ఏంటి డిఫరెన్సు? దేవుడు వాడికి ఒక రకం మెదడు, వీడికి ఒక రకం మెదడు ఇవ్వడు. ఒక పిల్లవాడు, ఒక స్టూడెంట్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తున్నాడు, గ్రిప్ కోసం ఏం చేస్తాడు? ప్రాక్టీస్ బాగా చేస్తాడు. డౌట్స్ రైజ్ అవుతుంటాయి, డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం టీచర్స్ వెనకాల పడుతుంటాడు. టీచర్స్ని బాగా యూజ్ చేసుకొని ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ సంపాదించుకుంటాడు. కానీ రెండో వ్యక్తి ఈ పనులు చేయకపోవటం వల్ల సబ్జెక్టులో కొద్దిగా వెనకబడతాడు. కాబట్టి ఆ డిఫరెన్స్ సెట్ చేసుకోండి. యూ విల్ బి ద కింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. చలో, మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే మైనస్ నెంబర్లు, మల్టిప్లికేషన్, అబ్బో ఏంటేంటో అనుకుంటారు. బట్ మన జనరల్ మల్టిప్లికేషన్సే ఇక్కడ కూడా మనం చేస్తాం. కొత్తది ఏది చేయం. ఒక చిన్న విషయాన్ని కొత్త విషయంగా చూస్తాం తప్ప మల్టిప్లికేషన్ అంతా. ఇప్పుడు 2 into 4 చెప్పండి. ఇప్పుడు చెప్పండి, 2 into 4 మల్టిప్లై చేయటం మీకు రాదా? 2 4s తెలీదా? తెలిసిన విషయమే. ఇప్పుడు మనం చేసేది కూడా అదే, మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్లో ఇదే చేస్తాం. ఇప్పుడు కూడా 2 into 4 ఎంత? 8. వెరీ గుడ్, సూపర్. -2 into 4 అయితే ఏమొస్తుంది మీరు ఆన్సర్? -2 into 4 ఎంత వస్తుంది? 2 into 4 అయితే మళ్ళీ 8. మరి మైనస్ సంగతి ఏంటి? నెగిటివ్ నెంబర్ని, ఇదేం నెంబరు? ఇది పాజిటివ్ నెంబర్ అన్నట్టు. 4 అంటే దాని అర్థం ఏంటి? +4 అని అర్థం. 4 అంటే +4. నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్తో ఇంటూ చేసేటప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇదేంటి సార్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎట్లా అవుతుంది? ఇట్లాంటి మల్టిప్లికేషన్స్ మనకి గుర్తుపెట్టుకోవడానికి ఎలా చేయాలంటే, మనం ఇక్కడ ఒక సెట్ ఆల్రెడీ చూద్దాం, ఫార్ములాల సెట్. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మీకు మల్టిప్లికేషన్లో ఎక్కడ ఏది అడ్డుపడదు. చూద్దామా? సో ప్లస్ని ఇంటూ చేశారనుకోండి, పాజిటివ్ ఇంటూ పాజిటివ్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్. మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు హౌ మచ్? ప్లస్ ఇంటూ ప్లస్ అయినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది సార్. కాదు, మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ అవుతుంది. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఈజ్ పాజిటివ్. నెగటివ్ ఇంటూ నెగటివ్ ఈజ్ ఆల్సో పాజిటివ్. Whereas పాజిటివ్ ఇంటూ నెగటివ్ ఆర్ నెగటివ్ ఇంటూ పాజిటివ్, ఆన్సర్ ఈజ్ నెగటివ్. ప్లస్ని మైనస్తో ఇంటూ చేసిన మైనసే, మైనస్ని ప్లస్తో ఇంటూ చేసిన మైనసే, మైనస్ని ప్లస్తో ఇంటూ చేసిన మైనసే. రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ, మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్. అంటే మైనస్ని ఇంటూ చేసిన ప్లస్ఏ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్. చదవండి. పొద్దున్నే 4:30 5ంటికి లేచి బాగా కష్టం సార్,
ఈవినింగ్ బిగ్ బాస్ చూసి మేము ఎప్పుడో 12 పడుకుంటాం, పొద్దున్న లేవడం కష్టం అంటారు. పొద్దున్న లేచి రిసైడ్ చేస్తే ఇవి బాగా గుర్తుండిపోతాయి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. వీడియో పొద్దున్న లేచి మంత్రాలు చదువుతున్నాడు రా అనుకుంటారు మీ స్ట్రీట్లో ఇట్లా పెద్దగా అవుతాయి. బట్ కొన్ని రిసైటేషన్స్ మనం పెద్దగా చదవటం వల్లనే మనకు బాగా గుర్తుండిపోతాయి. ఓకే రైట్, వెళ్ళిపోదామా. ఇదొక సెట్ గుర్తుపెట్టుకోండి. చూస్తే అర్థమైపోతుంది. రెండు సేమ్ సింబల్స్ ఇంటూ చేస్తే ప్లస్ వస్తుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్, లేదా ఇదే మైనస్ ఇది ప్లస్ ఇంటూ చేస్తే మైనస్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంటూ చేసిన ఇక్కడ అంతే కదా. ఇప్పుడు చెప్పండి, మైనస్ ఇంటూ ప్లస్ ఏం రావాలి ఆన్సర్? మైనస్. అంతే. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. -3 ఇంటూ -4 ఈక్వల్స్ టు హౌ మచ్? ఏముంది సార్ ఇక్కడ, చాలా సింపుల్. ఫస్ట్ మీరేం చేయాలి, సింబల్స్ సంగతి మర్చిపోయినట్టు తీసేయకండి, కాసేపు పక్కన పెట్టండి. నెంబర్ ఏంటి ఇక్కడ 3, నెంబర్ ఏంటి ఇక్కడ 4. 3 4s ఆర్ ఎంత? మీరు చదువుకొని వచ్చారు కదా. 3 4s ఆర్ ఎంత? 12. 3 4s ఆర్ 12. 90% రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. చిన్న పని చేయాలి, చిన్న పని. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. ఎంత సింపుల్ ఇప్పుడు చెప్పండి. సో -3 ఇంటూ -4 ఎంత అంటే ఎంత? +12. చాలామంది సింపుల్గా ఉందా లేదా చెప్పండి. ఏముంది ఇందులో? ఏం లేదు, చాలా సింపుల్ కాన్సెప్ట్. దీన్ని పెద్ద భూతంగా చూసి వామ్మో మ్యాథమెటిక్స్, వామ్మో ఇంటీజర్స్, వామ్మో మల్టిప్లికేషన్స్ అంటే ఏం చేస్తాం మనం? చాలా సింపుల్. మీరు ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు ఇట్లాంటివి. ఓకేనా? చిన్న పిల్లలకు కూడా నేర్పినా కూడా అర్థమవుతాయి. 3rd 4th క్లాస్ పిల్లలకు చెప్పినా కూడా అర్థమవుతాయి. -2 ఇంటూ -3 ఇంటూ -4, 3 నెంబర్లను ఇంటూ చేద్దామా? ఇది ఎట్లా ఇంటూ చేద్దాం? ఫస్ట్ అసలు సింబల్ సంగతి మర్చిపోండి. నెంబర్లే ఉన్నాయి. ఇది 2, ఇది 3, ఇది 4. ఇంటూ చేయండి. 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 4 6 ఇంటూ 4 6 4s ఆర్ 24. ఓకే. సో నెంబర్స్ మల్టిప్లికేషన్ తప్పు చేయకపోతే 90% మీరు రైట్ ఆన్సర్ చేసేసారు. అయిపోయింది. 90% ప్రాబ్లం అయిపోయింది. అరే 90% చేసిన వాళ్ళకి 10% ఎంతసేపు అయిపోతుంది. సో నెంబర్స్ మల్టిప్లికేషన్ అయిపోయిందా? ఇప్పుడు సింబల్స్ మల్టిప్లికేషన్. మైనస్లను కూడా మళ్ళీ ఇక్కడ సింబల్స్ని కూడా ఇంటూ చేయాలి. వీళ్ళ సింబల్స్ని ఇంటూ చేయాలన్నమాట. సో మైనస్ ఇంటూ మైనస్ 3 మైనస్లు ఇంటూ చేద్దాం. 3 మైనస్లను ఒకేసారి కాకుండా ముందు వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఈ వచ్చిన ప్లస్ని ఎవరితో ఇంటూ చేయాలి? మైనస్తో ఇంటూ చేయాలి. సో ఇప్పుడు చెప్పండి, ప్లస్ ఇంటూ మైనస్. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది? మైనస్. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ -24. ఎలా ఉంది? ఇప్పటికీ హార్డ్ అనిపిస్తుందా? ఇప్పటికీ కష్టంగా ఉన్నాయా చెప్పండి? మల్టిప్లికేషన్ నిజంగా చెప్పండి, నిజాయితీగా చెప్పండి. ఉండవు. ఇంకొక మల్టిప్లికేషన్ చేద్దాం. -3 ఇంటూ 5 ఇంటూ -2. చలో ఫస్ట్ ఏం చేయాలి? అరే మైనస్కో చోడుదో, మైనస్ని మర్చిపోండి, వాటిని వదిలిపెట్టండి. నెంబర్స్కో పక్కడు. 3 5s ఆర్ 15, 15 2s ఆర్ 30, లేదా 2 5s ఆర్ 10, 10 3s ఆర్ 30. ఎట్లా చేసినా 30 వస్తుంది. సో నెంబర్స్ని మల్టిప్లై చేసినా 90% నాకు ప్రాబ్లం అయిపోయింది. హ్యాపీగా ఉంది. ఇంకేంటి చిన్న పని, ఆ సింబల్స్ని కూడా ఇంటూ చేసేసాం అనుకోండి, కొంచెం పని కూడా అయిపోతుంది. సో ఇక్కడ సింబల్స్ని ఇంటూ చేద్దాం. దీని సింబల్ ఎంత? ప్లస్. సో మైనస్ ఇంటూ ప్లస్, ముందు ఈ రెండు ఇంటూ చేయండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు పక్కన చార్ట్ పెట్టుకోండి, కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు. రాను ఇక చార్ట్ కనపడకుండానే మీరు చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ అనగానే మైనస్ వచ్చేయాలి. స్టార్టింగ్లో కొద్దిగా చూసుకుంటుండండి. ఎంత వచ్చింది? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వచ్చింది. ఈ మిగిలిపోయిన మైనస్ని ఎవరితో ఇంటూ చేయాలి? ఇక్కడ ఉన్నది ఇంకో మైనస్, ఈ మైనస్ ఇంటూ మళ్ళీ ఈ మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ బికమ్స్ ప్లస్. +30 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్, వెరీ వెరీ సింపుల్. మీకు ఇంకా సింపుల్గా చెప్పనా? ఇంకా సింపుల్గా, ఇంకా కావాలి సార్, ఇంకా ఈజీ కావాలి సార్ అంటారా? సింబల్స్ మల్టిప్లికేషను. ఓకే, మీకు చెప్తాను.
ఇప్పుడు ఇక్కడ ఎన్ని మైనస్లు ఉన్నాయి? 3. 3 ఏ నెంబరు? ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్స్ తెలుసు కదా మీకు. 2, 4, 6, 8 ఈవెన్ నెంబర్స్, 3, 1, 3, 5, 7 ఆడ్ నెంబర్స్. సో ఇక్కడ ఎన్ని మైనస్లు ఉన్నాయి? 3. ఏలు పెట్టుకోండి, ఇక్కడ 3 పెట్టుకోండి, 3 ఫింగర్స్ తీయండి. వెరీ గుడ్. ఎన్ని మైనస్లు ఉన్నాయి? 3 ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అయితే ఆన్సర్లో మైనస్ వస్తుంది. ఆడ్ నెంబర్ అయితే ఆన్సర్లో మైనస్ ఏముంటుంది? సో ఈ మైనస్ ఆడ్ నెంబర్లో కూడా మైనస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మైనస్లు ఎన్ని ఉన్నాయి? ఈ మల్టిప్లికేషన్ చెప్పండి. ఈ మొత్తం మల్టిప్లికేషన్లో ఎన్ని మైనస్లు ఉన్నాయి? 1, 2, 1, 2, 2, 2, 2, 2, 2 ఏ నెంబర్? ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అయితే ప్లస్ అయిపోతుంది. సో ఆన్సర్ ప్లస్ వచ్చేసింది. రే మ్యాజిక్, ఎంత సింపుల్గా ఉంది చూసారా. 3 మైనస్లు ఉన్నాయి, ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ ఉంటుంది. 2 మైనస్లు ఉన్నాయి, ప్లస్ అవుతుంది. ఇంకో మల్టిప్లికేషన్ చూద్దామా ఇప్పుడు. -2 ఇంటూ -3 ఇంటూ -1 ఇంటూ -4 ఈక్వల్ టు టక్కుమని చెప్పేసేయండి. ముందు సింబల్స్కో చూడదో, నెంబర్స్కో పక్కడో. 2 3s are 6, 6 1s are 6, 6 4s are 24. అమ్మయ్య, నెంబర్స్ మల్టిప్లికేషన్ అయిపోయింది అబ్బాయి. మైనస్లు మల్టిప్లికేషన్ చెప్పండి, చేస్తారా? ఈ మైనస్ని మైనస్ ఎంత? ఈ మైనస్ని వద్దు, మైనస్లు ఎన్ని కౌంట్ చేయండి. 1 2 3 4. 4 ఈవెన్ నెంబర్. 4 ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ మీన్స్ యూ గెట్ ప్లస్. కైసే హో, అచ్చే హై. మనకి ఈజీగా వచ్చిందా? -2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ -1 ఇంటూ -2. ఇంకా పెద్ద మల్టిప్లికేషన్ చూసారా. చిన్న వాటి దగ్గర క్లారిటీగా నేర్చుకుంటే ఎంత పెద్దది ఇచ్చినా మనం అట్లా ఈజీగా చేసేస్తాం. ఇప్పుడు ఫస్ట్ మనం నెంబర్స్ మల్టిప్లై చేద్దాం యాజ్ యూజువల్గా. 2 3s are 6, 6 4s are 24, 24 2s are 48. మీకు గుర్తు 24 2s are 48 అని మీకు తెలియదు, మల్టిప్లై చేసుకోండి. 24 ఇంటూ 2 పక్కన మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లికేషన్స్ కదా. 24 2s are 2 4s are 8, 2 2s are 4, 48 వచ్చింది. ఓకే, ఇంకేం పని ఉంది మనకి? సింబల్స్. సింబల్స్ ఎన్ని ఉన్నాయి? మైనస్లు ఎన్ని ఉన్నాయి? కౌంట్. -1 2 3. 3 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. సో ఆన్సర్లో మైనస్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మల్టిప్లికేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా సింపుల్గా ఉన్నాయి కదా, వెరీ ఈజీగా ఉన్నాయి కదా. సో దీన్ని బేస్ చేసుకుని ఉన్న ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేద్దామా? చలో, నేను ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ రాస్తాను. ఓకే, ఇక్కడ ఎక్సర్సైజ్ నెంబర్ 4 స్టార్ట్ చేసాను మీకు. ఎక్సర్సైజ్ నెంబర్ 4లో శాంపుల్కి ఫస్ట్ రోమన్లో ఒక 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం, సెకండ్ రోమన్లో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. మిగిలినవి చాలా ఈజీవి, అసలు ఇవి కూడా ఈజీయే. సార్ మీరు చెప్పకండి సార్, మేమే చేసేస్తాం సార్ అని కూడా మీరు అంటారు. అంత ఈజీ ప్రాబ్లమ్స్. కాకపోతే నా మంచి పిల్లల కోసం, కొంతమంది కోసం నేను చేస్తాను. చూద్దామా? ఫస్ట్ -100 ఇంటూ -6. ఏం చేయాలి? ఫస్ట్ సింబల్స్కి వచ్చేకూడదు. నెంబర్స్ 100 ఇంటూ 6 600 అయిపోయింది. నెంబర్స్ని చూడదు అంటే కంప్లీట్గా వదిలేసి మర్చిపోకండి. ఇప్పుడు చెప్పండి సింబల్స్. మైనస్లు ఎన్ని ఉన్నాయి? ప్రొడక్ట్లో మైనస్ కౌంట్ చేయండి. 1 2 2. 2 ఈజ్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే మనకి ప్లస్ వస్తుంది. ఈవెన్ నెంబర్ అంటే ప్లస్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి. 15 3s are 45. ముందు నెంబర్ మల్టిప్లికేషన్ 45. మైనస్లు ఎన్ని ఉన్నాయి? ఒకటేంటి? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ కాబట్టి మైనసే ఉంటుంది. ఇక్కడికి రండి. 21 ఇంటూ 31. జనరల్గా నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు కొంచెం పెద్ద నెంబర్ కాబట్టి కొద్దిగా పెద్ద మల్టిప్లికేషన్ చేద్దాం. 1 1s are 1 2s are 3 1s are 3 2s are 1 5 6. సో 651 వచ్చింది. మైనస్లు ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేయండి. 1 2. 2 ఈజ్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే ప్లస్. కాసేపు రాసుకోండి మీరు. ఈవెన్ నెంబర్ అంటే ప్లస్ వస్తుంది, ఆడ్ నెంబర్ వస్తే మైనస్ వస్తుంది. చదవండి పెద్దగా మీ ఇంటి ముందు కూర్చొని. ఈవెన్ నెంబర్ అంటే ప్లస్. మీ ఇంటికి ఎవరో వస్తారు ఇక. ఈవెన్ నెంబర్ అంటే ప్లస్ వస్తుంది, ఆడ్ నెంబర్ అంటే మైనస్ వస్తుంది. పెద్దగా చదవండి. ఈ మల్టిప్లికేషన్ ఇంత ఈజీ మల్టిప్లికేషన్ తెలుసా? ఇది పెద్ద మల్టిప్లికేషన్. మధ్యలో 0 ఉంది. 0 అంతే, చిటికలు అయిపోయింది.
జీరోతో మీరు ఎవరిని ఇంటూ చేసినా జీరోనే. 0 ఇంటూ ఎనీథింగ్, 0 ఇంటూ 10 జీరో, 0 ఇంటూ 100 జీరో, 0 ఇంటూ 1000 జీరో, 0 ఇంటూ నేను జీరో, 0 ఇంటూ మీరు జీరో, 0 ఇంటూ ఎవరైనా జీరో. సో 0 ఇంటూ ఇదైనా, 0 ఇంటూ ఇదైనా జీరో. ఇక జీరో వచ్చాక దీనికి ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అనుకోకండి. 0 ఈజ్ నైదర్ నెగిటివ్ నార్ పాజిటివ్. అది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు. జీరోకి ప్లస్ పెట్టకూడదు మైనస్ పెట్టకూడదు. జీరో అంటే ఏమీ లేదు, నథింగ్, ఏమీ లేదు అంటే కదా జీరో అంటే. ఇక ఏమీ లేని దానికి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి. చలో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏం చేద్దాం, ముందు నెంబర్స్ మల్టిప్లై చేద్దాం. 3 6 are 18, 18 2s are 36, 36 1s are 36. సో ఆన్సర్ అయితే 36. ఇక మైనస్ సంగతి చెప్పండి. 1 2 3 4, 4 ఈవెన్ నెంబర్. సో వీ గెట్ ఆన్సర్ ప్లస్ 36. సింపుల్గా ఉందా? ఓకే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం ఎక్సర్సైజ్లో మనం. ఓకే మీ టెక్స్ట్ బుక్లో ఈ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఉంది, దీన్ని మనం డిస్కస్ చేద్దామా ఈ ప్రాబ్లమ్ని. ఇప్పుడు దాకా చాలా చక్కగా మల్టిప్లికేషన్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు చూస్తేనేమో మన ముందు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఈ ప్రాబ్లం ఇప్పుడు నిజంగానే మనకి ప్రాబ్లం, కానీ పాపం అలా కనిపిస్తుంది, కానీ ఎంత ఈజీగా ఉంటుందో తెలుసా? మీకు తెలుసా? ప్రాబ్లమ్స్ ఇలా భయపెట్టడానికి వస్తాయి, ఇంత పెద్దగా కనిపిస్తాయి, కానీ వాటి ఆన్సర్స్ చాలా సింపుల్గా ఉంటాయి. మీలో ఎంతమంది క్వశ్చన్ చూడగానే భయపడతారో అని టెస్ట్ చేయడానికి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు. కానీ అది చదివి మనం అర్థం చేసుకుంటే ఆన్సర్ ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా? సో ఇలా కాన్ఫిడెంట్గా ఆలోచించిన వాళ్ళు మ్యాథమెటిక్స్లో ఎప్పుడు కూడా డౌన్ఫాల్లో ఉండరు, ఎప్పుడు కూడా మంచి పొజిషన్లో ఉంటారు. సో క్వశ్చన్ చూడగానే ముందు మనం ఏమనుకోవాలి, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడంటే నన్ను భయపడదామనే కదా, నేను భయపడను, ఇది చాలా ఈజీ ఆన్సర్ రాబోతుంది. క్వశ్చన్ ఇచ్చాడంటే ఆన్సర్ ఖచ్చితంగా ఈజీగా ఉంటుంది. ఆలోచించి మంచిగా ప్రాబ్లమ్ని చదివి అర్థం చేసుకుని ఆన్సర్ రాద్దాం. ఓకేనా? చదివి అర్థం చేసుకోవాలంటే మనకి ఇంగ్లీష్ మీద కూడా గ్రిప్ ఉండాలి. సో ఇంగ్లీష్ మీద బాగా గ్రిప్ ఉండాలి. సో మీరు అది కూడా ట్రై చేస్తుండండి, ప్రాక్టీస్ చేస్తుండండి, అన్నీ వచ్చేస్తాయి. అది రాకపోయినా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఏ సర్టైన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ రిక్వైర్స్. సర్టైన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ అంటే ఫ్రీజింగ్ ప్రాసెస్ అంటే చల్లపరచటం, చల్లగా చేయటం అనమాట. రూమ్ బాగా వేడిగా ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, కూలర్ పెట్టుకోను ఏసీ పెట్టుకోను మన రూమ్ని ఏం చేసుకుంటాం, మనం చల్లగా చేసుకుంటాం. అవునా? సమ్మర్ వచ్చేసరికి చల్లగా చేయటం అంటే ఏంటి, టెంపరేచర్ తగ్గించటం. 40 degrees ఉందనుకోండి, మన రూము బాగా వేడెక్కిపోతుంటుంది. రూమ్ 40 degrees టెంపరేచర్ అంటే బాగా వేడి, మనం ఆ రూమ్లో ఉండలేము. మనం ఇమీడియట్గా ఏం చేస్తాం, చక్కగా ఒక కూలరో లేకపోతే పాసిబిలిటీ ఉంటే ఒక ఏసీయో పెట్టుకుంటే రూమ్ టెంపరేచరు అలా తగ్గిపోతుంది, అంటే చల్లగా అయిపోతుంది. దీన్ని మనం ఫ్రీజింగ్ ప్రాసెస్ అంటాం. ఇంకా గడ్డగట్టేలా చేసుకో ఫ్రీజింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు మాత్రం ఫ్రీజింగ్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ తగ్గించటం అనుకోండి. ఇక్కడ టెంపరేచర్ తగ్గుతుంది. ఎలా తగ్గిస్తాడు, దబాలు మనం ఒక్కసారి మనం ఏసీ ఆన్ చేయగానే గడ్డగట్టిపోతామా? రూమ్లో వేడిగా ఉందండి, మీరు కూలర్ ఆన్ చేస్తారు, ఆన్ చేయగానే ఉరికిపోతారు. ఇక చల్లగా టక్కనే, కాసేపు టైం పడుతుందా చల్లబట్టడానికి, లేదా? ఇక్కడ కూడా అలానే అనమాట. ఏ సర్టెన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ దట్ ద రూమ్ టెంపరేచర్ బి లోవర్డ్. రూమ్ టెంపరేచర్ తగ్గించాలి. లోవర్డ్ అంటే తగ్గించాలి. ఫ్రమ్ 40 degrees సెంటిగ్రేడ్. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది, 40 degrees సెంటిగ్రేడ్ ఉంది. ఇప్పుడు రూమ్ బాగా వేడిగా ఉంది. ఏం చేయాలి, టెంపరేచర్ని ఇంకా పెంచుతారా తగ్గిస్తారా? సో 40 degrees సెంటిగ్రేడ్ నుంచి ఇప్పుడు మనం రూమ్ టెంపరేచర్ తగ్గించాలి. ఎలా తగ్గిస్తారట, ఎట్ ద రేట్ ఆఫ్ 5 degrees సెంటిగ్రేడ్ ఎవ్రీ అవర్. అవర్ అంటే గంట. ఎట్ ద రేట్ ఆఫ్ 5 degrees సెంటిగ్రేడ్ ఎవ్రీ అవర్ అంటే గంటకి 5 degrees తగ్గుతుంది. గంటకి 5 degrees తగ్గుతుంది. అంటే ఒక్కసారి నేను చెప్పాను కదా, కూలర్ అయ్యగానే టెంపరేచర్ అమాంతం 40 degrees నుంచి టక్కన కిందకి పడిపోదు కదా. సో ఒక గంట గడిస్తే ఒక 5 degrees తగ్గుతుంది. అంటే 40 ఉన్నది 35 అవుతుంది. ఇంకొక గంట గడిచాక 35 ఉన్నది 30 అవుతుంది. 40 ఉన్నది ఒక 1 hour తర్వాత 35 అవుతుంది. ఎంతసేపటికి, 1 hourకి 35 అవుతుంది. 5 తగ్గుతుంది. మళ్ళీ ఇంకొక 1 hourకి 30 అవుతుంది. అంటే ఇంకొక 5 తగ్గుతుంది. అట్లా వాట్ విల్ బి ద రూమ్ టెంపరేచర్ 10 hours ఆఫ్టర్ ద ప్రాసెస్ బిగిన్. సో ప్రాసెస్ అంటే ఇక్కడ ఏంటి, కూలర్ అనుకుందాం మనం. ఫ్రీజింగ్ ప్రాసెస్ అంటే కూలర్ వేసారో లేకపోతే ఏసీ వేసారు అనుకుందాం.
ఏసీ లేదా కూలర్ ఎలా పనిచేస్తుందట, గంటకి 5 డిగ్రీలు తగ్గిస్తుంది, గంటకి 5 డిగ్రీలు తగ్గుతుంది, గంటకి 5 డిగ్రీలు, అట్లా 10 గంటలు 10 అవర్స్ తర్వాత ఆ రూమ్ టెంపరేచర్ 40 దగ్గర ఉన్న రూమ్ టెంపరేచర్ ఎక్కడికి వస్తుంది. సో ముందు 10 అవర్స్కి ఎంత తగ్గుతుందో లెక్క పెడదామా. రేట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్లో డిక్రీజ్ ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉందట, 1 అవర్కి ఎంత తగ్గుతుంది, 1 అవర్కి 5 డిగ్రీ సెంటీగ్రేడ్, 1 అవర్కి 5 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది. 10 అవర్స్కి ఎంత తగ్గుతుంది అప్పుడు, 10 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 10 × 5 ఈక్వల్ టు 50 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది, 50 డిగ్రీలు తగ్గుతుంది. ఎక్కడి నుంచి, 40 నుంచి. అంటే ఇప్పుడు మనం నెంబర్ లైన్ గీద్దాం. మనం నెంబర్ లైన్ ఈసారి నిలువు గీస్తా. నెంబర్ లైన్ తెలుసుగా మీకు, 0, 10 లేకపోతే 5 ఫైల్ రాద్దామా, 5, 10, 15, 20 అట్లా రాసుకుంటూ పోతే 40 వరకు పైన రాద్దాం. -5 కింద -10 -15 అట్లా. సో 40 నుంచి టెంపరేచర్ తగ్గుకుంటూ ఎన్ని డిగ్రీలు తగ్గాలట, 50 డిగ్రీలు తగ్గాలట. 50 డిగ్రీలు తగ్గితే ఎక్కడికి వస్తుంది టెంపరేచర్. సో 40 డిగ్రీ సెంటీగ్రేడ్ స్టార్టింగ్లో ఉంది, అందులోంచి 50 డిగ్రీలు తీసేయాలి. టెంపరేచర్ ఆఫ్ ద రూమ్ ఆఫ్టర్ 10 అవర్స్, 10 గంటలు గడిచిన తర్వాత ఇప్పుడు ఆ రూమ్ ఎలా ఉందనుకుంటున్నారు, 40 డిగ్రీ సెంటీగ్రేడ్ -50 డిగ్రీ సెంటీగ్రేడ్. స్టార్టింగ్లో 40 ఉంది, ఇప్పుడు ఎంత తగ్గించాం, 50 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గించాం. ఎట్లా తగ్గించాం, 50 డిగ్రీస్ ఒక్కసారి తగ్గిందా, 50 కాదు, గంటకు 5 డిగ్రీల చొప్పున 10 గంటల పాటు చేసాం మనం ఆ ప్రాసెస్. అట్లా 50 డిగ్రీలు తగ్గించామంటే తీసేయాలి కదా. సో 40లో నుంచి -50, ఇది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ సబ్ట్రాక్షన్స్ ఆఫ్ ఇంటీజర్స్లో. సో +40 -50, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో 50 40 డిఫరెన్స్ ఎంత, 10. కానీ పెద్దదానికి ఏ సింబల్ ఉందో అదే ఆన్సర్కి పెట్టాలి. 40 50 నెంబర్స్లో ఏది పెద్దది, 50 పెద్దది, 50కి ఉండే సింబల్ మైనస్, కాబట్టి ఆన్సర్ కూడా -1. లేదా డబ్బులు అప్పుల్లో లేదా చెప్పాను మీకు ఒకసారి, మీ దగ్గర 40 రూపాయలు ఉన్నాయి, మీరు 50 రూపాయలు అప్పు చేశారు, ఇంకా 10 రూపాయలు అప్పు ఉంది. సో టెంపరేచర్ చూసారా, ఆ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది, -10 డిగ్రీ సెంటీగ్రేడ్. స్టార్టింగ్ ఎంత ఉంది, 10 గంటల ముందు 40 డిగ్రీస్, ఇప్పుడు ఎంత ఉంది, మైనస్లో ఉంది. మైనస్ అంటే మనం గడ్డకట్టుకుపోతాం, ఇక ఫ్రీజ్ అయిపోతుంది, ఇట్లా బిగుసిపోతాం. ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎట్టయిపోతాం మనం, ఇరక్కపోతుంది, ఐస్ గడ్డలు అయిపోతున్నాడు. -10 అంటే అంత చలి ఉంటుంది, 10 గంటల ముందే మంచి వేడి ఉంది. ఓకేనా, ఎంజాయ్ చేశారా ప్రాబ్లమ్ సొల్యూషన్ని. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి యాక్చువల్గా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు నేను ఈ క్వశ్చన్ని గైడ్ చేస్తాను, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే మోడల్లో ఉన్న క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. సో నేను మీకు చెప్పాను, ప్రాక్టీస్ చేయటం ద్వారానే మనకి ఎక్కువ గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్లో. సో ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటి చూడండి, చాలా మంచి క్వశ్చన్, మనకి ఈజీగా అర్థమైంది. మీరు మళ్ళీ చెప్తున్నా, ఇంత పెద్దగా ఉందంటే ఏమనుకోవాలి మీరు, అబ్బా ఇది చాలా ఈజీ క్వశ్చన్ రా బాబు, సింపుల్గా వస్తుంది అనుకోవాలి. రైట్, in a class test containing 10 questions, అంటే క్లాస్లో ఒక ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ అంటే మనకి బాగా ఇష్టం కాదు. ఆ ఎగ్జామ్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా, మీరు ఎగ్జామ్ పెడితే జనరల్గా ఏం చేస్తారు, 10 క్వశ్చన్స్ రాయమంటే ఏం చేస్తారు, మీరు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్ రాస్తారు, కొన్ని క్వశ్చన్స్కి మీ ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటారు. రైట్ ఆన్సర్ కాకపోయినా పాపం వదిలిపెట్టకుండా దానికి ఏదో ఒకటి సార్ బాధపడతారని చెప్పి దానికి ఏదో ఒక ఆన్సర్ అయితే రాస్తారు. అది రాంగ్ ఆన్సర్ అయినా రాసేస్తారు. ఓకే, అలా ఇక్కడ ఎగ్జామ్ రాయకూడదు. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎగ్జామ్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్లో 3 మార్క్స్ ఆర్ అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ రైట్ అయితే మీకు 3 మార్కులు వస్తాయి. మీకు ఆన్సర్, మీరు రాసిన ఆన్సర్ రైట్ అయితే మీకు 3 మార్కులు వచ్చినాయి. అండ్ -1 మార్క్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఇన్కరెక్ట్ ఆన్సర్ అంటే రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ రాస్తే మీకు ఎన్ని మార్కులు వస్తాయి,
సార్ రాంగ్ ఆన్సర్ రాసిన మార్కులు వస్తాయి సార్ అంటే వస్తాయి, ఈ ఎగ్జామ్లో వస్తాయి. రాంగ్ ఆన్సర్ రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి తెలుసా? -1 మార్క్స్ వస్తాయి. అబ్బా, రాంగ్ ఆన్సర్ రాస్తే కూడా ఈ ఎగ్జామ్లో మార్కులు ఇస్తున్నారా బాబు, ఈ ఎగ్జామ్ ఎంత మంచి ఎగ్జామ్ అనుకుంటున్నారా? -1 మార్కులు అంటే ఏమనుకుంటున్నారు? -1 అంటే నీకు వచ్చిన మార్కుల నుంచి 1 నేను వెనక్కి తీసేసుకుంటానని, అంటే 1 మార్కు కట్టు. నీకు ఒక ఆన్సర్ రైట్ అయిందనుకో నీకు 3 మార్కులు వస్తాయిగా. ఒక ఆన్సర్ రైట్ అయిందనుకో నీకు 3 మార్కులు వస్తాయి కదా. ఆ 3లోంచి 1 కట్, క్యాన్సిల్. ఎందుకంటే నువ్వు ఒకటి రాంగ్ ఆన్సర్ రాసావు, ఇంకో క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ రాసావు అనుకో, ఇక్కడ వచ్చిన 3లోంచి 1 కట్. ఇప్పుడు అర్థమైందా? -1 మార్కులు ఇవ్వటం అంటే మీకు -1 ఇవ్వటం అంటే అర్థం ఏంటి? నేను 1 మార్క్ తీసేసుకుంటున్నాను, మీకు ఇచ్చిన 3 మార్కుల్లోంచి 1 నేను వెనక్కి తీసుకుంటున్నాను అని అర్థం. సో -1 మార్కులు వచ్చినాయి, అబ్బా మాకు రాంగ్ ఆన్సర్ రాసిన మా సార్ చాలా మంచోడు మార్కులు ఇచ్చాడు అనుకున్నారు. -1 మార్కులు అంటే 1 మార్క్ తీసేసుకోవటం, ఇన్కరెక్ట్ ఆన్సర్. అండ్ 0 మార్క్స్ ఫర్ క్వశ్చన్స్ నాట్ అటెంప్టెడ్. మీరు అసలు క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు అంటే, అక్కడ ఏదో క్వశ్చన్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ రాదు. ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎన్ని కాళ్ళు ఉంటాయి? కన్ఫ్యూజ్ అవుతున్నారు, బాగా డౌట్ ఉంది, మీకు ఆన్సర్ రాదు. ఏం చేయాలి? వదిలిపెట్టాలి. మీకు ఆన్సర్ రాదనుకుని వదిలేయాలి. అప్పుడు 0 మార్క్స్. అంటే మీకు నేను ఏది ఇవ్వను, మీకు ఆల్రెడీ వచ్చిందంటే వచ్చి నేనేం తీసుకోను, మీరు హ్యాపీయే కదా, మీ దగ్గర నుంచి అయితే మార్కులు పోవట్లేదు కదా. అదే మీరు ఏదో ఒకటి ఆన్సర్, ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి, ఒక 10 కాళ్ళని పెడదాను రా అని చెప్పి 10 లెగ్స్ అని పెట్టారనుకోండి, రాంగ్ ఆన్సర్ అని చెప్పి పైన ఆల్రెడీ మీకు వచ్చిన మార్కులోంచి 1 మార్కు తీసేస్తాం. అందుకనే రైట్ అవుతుంది అనుకుంటేనే ఆన్సర్ పెట్టాలి, రాంగ్ అవుతుంది లేదా డౌట్ ఉందంటే వదిలేయాలి. అలా వదిలేస్తే 0 మార్క్స్. సో ఇది ఎగ్జామ్ యొక్క పద్ధతి. ఈ ఎగ్జామ్ బాగుందా మీకు? ఇట్లా పెట్టుకుందాం మనం ఎప్పుడైనా ఎగ్జామ్స్, ఇట్లాంటి ఎగ్జామ్స్ పెట్టుకుందాం. గోపి అనే స్టూడెంట్ రాశాడు ఈ ఎగ్జామ్ని, చాలా మంచి అబ్బాయి రాశాడు. ఇతను రాశాడట, ఫస్ట్ క్వశ్చన్ ఇది. గోపి గెట్స్ 5 కరెక్ట్ ఆన్సర్. 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాశాడు. గోపి చెప్పానుగా, మీలా అందరు కూడా రైటో రాంగో తెలియదు, మొత్తానికైతే 10 క్వశ్చన్స్కి ఏదో ఒక ఆన్సర్స్ పెట్టేశాడు. 10 క్వశ్చన్స్కి ఏదో ఒక ఆన్సర్స్ పెట్టాడు. అందులో 5 కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాడు, 5 ఇన్కరెక్ట్, 5 రాంగ్ కూడా అయినాయి. మరి రాంగ్ అయితే ఏం చేయాలి? రైట్ అయితే వచ్చిన మార్కుల్లోంచి తీసేసుకోవాలి. ఇప్పుడు అతనికి ఎన్ని మార్కులు టోటల్, అతనికి ఎగ్జామ్లో ఎంత స్కోర్ వచ్చిందో లెక్కేద్దామా. సో మార్క్స్ అవార్డెడ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్కి మనం ఎన్ని మార్కులు ఇవ్వాలి? యాక్చువల్గా ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఇవ్వాలి. మరి తను 5 కరెక్ట్ రాశాడు, 5టికి ఎన్ని ఇవ్వాలి? మార్క్స్ అవార్డెడ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్ 5 × 3, అంతే కదా. 5 క్వశ్చన్లు, ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు, 5 × 3 15 మార్క్స్ వచ్చినాయి అతనికి. 15 మార్క్స్ వచ్చాక అతను ఊరుకుంటే అయిపోయేది పాపం. ఆ 15 మార్కులు అతనికి మిగిలేవి. ఆయన ఏం చేశాడు? 5 క్వశ్చన్లు రాంగ్ ఆన్సర్స్ రాశాడు. సో మార్క్స్ అవార్డెడ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్కులు ఇవ్వాలి మనం? ఎన్ని మార్కులు ఇస్తున్నాం? ఒక క్వశ్చన్కి -1 మార్కులు ఇస్తున్నాం. స్టూడెంట్ ఏమనుకుంటాడు? బా మా సార్ మంచి మార్కులు ఇచ్చాడు అనుకుంటాడు. సో ఒక క్వశ్చన్కి -1 ఇచ్చాం. మరి 5 క్వశ్చన్స్ అంటే 5 × -1. 5 × -1 ఎంత అవుతుంది? ఇందాక మల్టిప్లికేషన్స్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు చెప్పండి ఎట్లా మల్టిప్లై చేయాలి. 5 1s are 5, ఒకటే నెగిటివ్ సింబల్, 1 ఆడ్ నెంబర్ కదా, సో మైనస్ వస్తుంది. సో వానికి ఇప్పుడు మనం ఎన్ని మార్కులు ఇచ్చాం? -5 మార్క్స్ ఇచ్చాం. అరే నువ్వు 5 రాంగ్ ఆన్సర్లు రాసావు కదా, అయినా కూడా నీకు -5 మార్క్స్ ఇచ్చాను రా అంటే వాడేమనుకుంటాడు? అబ్బా ఈసారి ఎంత మంచోడు. కానీ అసలు విషయం ఏంటి? -5 ఇవ్వటం అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ పైన వచ్చిన వాటి నుంచి 5 కట్ చేయటం, 5 తీసేయటం. సో ఇప్పుడు టోటల్ స్కోర్ ఆఫ్ గోపి ఈక్వల్స్ టు, అతనికి వచ్చిన టోటల్ స్కోర్ ఎంత? రైట్ అయిన వాటికి 15 మార్క్స్ వచ్చినాయి, రాంగ్ అయిన వాటికి -5 మార్కులు వచ్చినాయి. ఈ 2 కలపాలి, 2 కలుపుదాం. కలిపితే ఏమవుతుంది? 15 ప్లస్ ఇంటూ మైనస్, ఎడిషన్స్ అప్పుడు నేర్చుకున్నామా? పక్కన ఉన్న సింబల్స్ ఇంటూ చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అయింది? ఇప్పుడే మనం నేర్చుకుంది. ప్లస్ ఇంటూ మైనస్ -5. సో 15 - 5 10 మార్క్స్.
సో అతనికి ఫైనల్గా మిగిలిన మార్కులు ఎన్ని? 10 మార్క్స్. సో ఇది మల్టిప్లికేషన్స్ చేసే పద్ధతి. మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ చేయండి. వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, ఇంకా బ్యాగులు, మర్చెంట్ బ్యాగులకు సంబంధించి ఉన్నాయి, ఖచ్చితంగా మీరు చేస్తారు. సో అది చేయండి. అండ్ ఇప్పుడు మీకు ఛాలెంజ్కి ఒక 5 క్వశ్చన్స్ ఇస్తా. మై ఛాలెంజ్ ఫర్ యూ. ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాను. ఈ 5 క్వశ్చన్స్కి ఎవరి హెల్ప్ తీసుకోకుండా, మల్టిప్లికేషన్స్ విన్నారు కదా, మీకు ఇంకెందుకు ఎవరు హెల్ప్? మీ అన్నయ్యల్ని, అక్కయ్యల్ని, సార్లని ఎవరిని అడగద్దు. మీరే సొంతంగా సంపాదించండి. వాళ్ళని అడిగిన రాంగ్ ఆన్సర్ చెప్తారు, మీరే కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. ఈ 5 క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ సో ఆన్ ఇంటూ -1. ఇట్లా నేను -1లని ఇంటూ చేశాను. ఎన్ని -1లని ఇంటూ చేశానో తెలుసా? 2020 టైమ్స్. 2020 మైనస్లని ఇంటూ చేశాను. 2020 అన్నాం, 2020 ఇంటూ చేశాను. 1 2 3 అట్లా సోన్, మధ్యలో సోన్ ఎందుకు రాశాను? మరి అన్ని మైనస్లు నేను రాయలేను కదా. 2020 మైనస్లు అంటే నా బోర్డు సరిపోదు. అన్ని -1లని ఇంటూ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? రైట్. సెకండ్, దీనికి ఆప్షన్స్ ఇస్తా, 4 ఆప్షన్లు ఇస్తా, ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. -1 ఆప్షన్ బి, 2020 ఆప్షన్ సి, -2020 ఆప్షన్ డి, 1. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇంకా ఈజీ, బ్లాంక్స్ కన్నా దీనికి వరకు ఇద్దాం. రెండవది, -3 ప్లస్ -2 ఇంటూ -4 ఈక్వల్ టు డాష్. 3 -2 మైనస్ -3 ప్లస్ -1 ఇంటూ -2. ఛాలెంజ్ ఏం చెప్పాను నేను? ఛాలెంజింగ్ క్వశ్చన్స్. ఇది కంపల్సరీ కాదు. మీకు మల్టిప్లికేషన్స్ మీద కంప్లీట్ గ్రిప్ వచ్చేసింది సార్, ఇక మాకు బాగా ఇంకా డెప్త్ కావాలి సార్ అనుకుంటేనే చేయండి. ఓకేనా? రాకపోతే మాత్రం ఏం బాధపడకండి. ఒకవేళ దీనికి ఆన్సర్ మీరు చేయలేకపోయారు అనుకోండి, చూడదాం, జస్ట్ ఫర్ ఫన్ ట్రై చేద్దాం. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. రాకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. దీని రాకపోతే ఏదో మ్యాథ్స్ రాదనో లేకపోతే ఇంటీజర్స్ రాదు, దీనికి ఇంటీజర్స్ సంబంధం లేదు. ఇది వస్తే గుడ్, రాకపోతే గుడ్డే. 5 మైనస్ -3 మైనస్ -2 ఇంటూ -1. 5th, -27 ఇంటూ డాష్ ఈక్వల్ టు -9. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్తో మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.